హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ కర్రీ వీడియో చేస్తున్నాను. నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ చికెన్‌ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. దానిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు అండ్ అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. చికెన్ కర్రీలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ అల్లం తీసుకోవాలి అండ్ అలానే వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కర్రీలోకి ఎప్పుడు ఫ్రెష్గా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మిక్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అదే మీరు ఇన్ కేస్ 1 కిలో చికెన్ తీసుకున్నట్లయితే దానికి ఒక పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకోండి. ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అదే జార్లో ఇప్పుడు 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది మనం ప్యూరీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ప్యూరీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో కొన్ని జీడిపప్పు, ఒక హాఫ్ కిలో చికెన్ నేను చేస్తాను కాబట్టి ఈ జీడిపప్పు సరిపోతాయి. కొన్ని జీడిపప్పు, అందులోనే కొంచెం గసగసాలు అండ్ అలానే కొంచెం కొబ్బరి పొడి. ఎక్కువ వేసుకోవద్దు, తీపి వస్తుంది. కొంచెం చూసి వేసుకోండి. వీటన్నిటిని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా. ఇప్పుడు చికెన్ కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం. టమాటాలు 2 ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అండ్ అలానే జీడిపప్పు ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, మనం ఇప్పుడు అందులో పచ్చిమిర్చి అండ్ అలానే కరివేపాకు, ముందు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్స్లోనే మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చాలా ఫ్రెష్ వేసాం కదా, అందుకని చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కళ్ళుప్పు అండ్ అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు వేసాం కదా, దానివల్ల ఏంటంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు దంచువన్నా వేసుకోండి, లేదు అంటే మిక్సీ పట్టుకున్నా వేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇందులోంచి మనకు వాటర్ రిలీజ్ అవ్వాలి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి పోయక్కర్లేదు. సో చికెన్లోంచి మనకు సరిపడా కొంచెం వాటర్ వస్తే ఆ వాటర్ వచ్చేంత వరకు మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అయినాయి కదా, ఈ టైంలో ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత బాగా కలిపి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మీరు నమ్మరు, చాలా మంచి స్మెల్ వస్తుంది. చూసారా, మన వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఎంత వాటర్ రిలీజ్ అయిందో. సో ఇప్పుడు
ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాం. టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి టమాటాల నుంచి కూడా వాటర్ రిలీజ్ అయింది కదా, చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. కొద్దిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. చికెన్ బాగా కుక్ అవుతుంది అనమాట 2 విజిల్స్ తర్వాత. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయింది, ఆవిరి కూడా పోయింది. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి చికెన్ కర్రీ ఆయిల్ తేలి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీన్ని కాజు, గసగసాలు అండ్ కొబ్బరి ఉంది కదా, దాన్ని మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకున్నాం. దీనివల్లే మన చికెన్ కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చికెన్ మసాలా అనమాట, జస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలోనే సాల్ట్ కూడా చూసుకోండి. మీరు సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, మన చికెన్ కర్రీ అయిపోతుంది. నాకు ఇందులో కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చూసారా కర్రీ అంతా ఆయిల్ రిలీజ్ చేసింది, మనకి ఇప్పుడు కర్రీ అయిపోయింది. సో ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.